సో, ఒక పెద్ద గ్లాస్‌తో ఒక బొబ్బర్లయితే కొంచెం ఎక్కువగా వస్తాయి. సో, నేను చిన్న గ్లాస్‌తో నానబెట్టాను. ఒక చిన్న గ్లాస్‌తో ఫుల్‌గా నానబెట్టాను బొబ్బర్లు. ఒక 4-5 టైమ్స్ అవి నార్మల్ వాటర్‌తో వాష్ చేసి మంచి వాటర్‌తో అది ఓవర్‌నైట్ సోక్ చేసాం. ఎర్లీ మార్నింగ్ సోక్ చేస్తే నైట్ కూడా తినొచ్చు. 15 విజిల్స్ ఏసాక ఒక కడాయిలో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక కడాయిలో అందులో మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. సో, ముందుగా మనం ఆవాలు వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాం. కొద్ది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చాలా కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, చాలా కొద్దిగా మెంతులు వేసుకోవాలి. వేసుకున్నాక రెడ్ చిల్లీస్ వేసుకుంటే కొంచెం కారంగా బాగుంటుంది టేస్ట్. సో, అన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేయండి. అవి కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగనిచ్చాక మన దగ్గర ఉన్న బొబ్బర్లు వేసి